మా సోదరుని కుమార్తె మరియమ్మని ఆయన వెంకటేశ్వర నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రములు అపారగను బట్టి, కుటుంబాన్ని బట్టి, తండ్రి మనోళ్ళని బట్టి, మనోరాలను బట్టి, కోడలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు. ఆయన మొట్టమొదటి దినం కుమారుడికి పుట్టినరోజుకి తండ్రి అందరినీ పిలుచుకొని తండ్రి నాతో కలిసి కనపరచుడి. మన ఏకం కలిసి ఆయన గొప్ప చేయదు ఆయన సంఘంతో కలిసి పిలుచుకొని తండ్రి ప్రభా నన్ను హెచ్చించి పూజించి కొనియాడి కనికరించి కటాక్షించి దయచేపినందుకు వందనాలు స్తోత్రాలు. చదువుగా తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లించు. నాయన మీరు ఇచ్చిన మగబిడ్డ కొరకే వందనాలు తండ్రి. 20 కుటుంబాలు జయించి ఆస్వాదించాల్సి తండ్రికి నడిపించిన సేవకుడు జ్ఞాపకం చేస్తూ ఆయన పదముగా ఆయన అందరం కలిసి నిన్ను కృప చేయుటకు కృప దయచేసి ఆయన పాటకు సమయానికి అనేకలు వచ్చేటకు కృప దయచేసి ప్రార్థన చేస్తాను. ప్రభా ప్రసాద్ కొరకు తన భార్య కొరకు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. కనుకరించి ఆత్మసంచారం అనుగ్రహించి కృప దయచేస్తాను. మేము కానీ తారాపించి వాయిద్యాల్లో పాటల్లో నేను సంగీతంలో రాకపోకలు అందరూ పాటకు గొప్ప దయచేస్తాను. మేము పొందవలసిన రావాల్సిన బిడ్డ చామకరగా తోడుకు రావాల్సిన కొత్తగా చెప్పుకుంటూ మొదటి పదంగా తీసుకొచ్చిన మీ కుమార్తెలు బట్టి బిడ్డలు బట్టి వనాలు తోట దాసును కూడా వాడుకొని మేము పొందవలసిన రావాల్సిన బిడ్డ చాముగా నడిపించవలసిన క్రీస్తు పెట్టి అడుగుతున్న ఆమెతండి. ఆమె పాట పాడుకుందాం. పాట సంఖ్య 651. పాట సంఖ్య 651. పాత పుస్తకం అయితే 636. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. 651. పాత పుస్తకం అయితే 636. ఓకే. పాట సంఖ్య 651. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తెలియపరచెదను. కలువరి సిలువా రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతు. నిత్యము కీర్తింతు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు.
విజయము నీచెదవు. ప్రతి శోధనపై నీవు నాకు విజయము నీచెదవు. విజయము నీచెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపతిశయము నిత్యము కీర్తింతు. నిత్యము కీర్తింతు. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు. నూతనముగా నుండు. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు. నూతనముగా నుండు. నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయ్యుండు. మారనిదయ్యుండు. నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయ్యుండు. మారనిదయ్యుండు. యెహోవా నీ కృపతిశయము నిత్యము కీర్తింతు. నిత్యము కీర్తింతు. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా. నిందారహితునిగా. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా. నిందారహితునిగా. నమ్మకమయ్యున్న నా ప్రభువ నన్ను కాచెదవు. నన్ను కాచెదవు. నమ్మకమయ్యున్న నా ప్రభువ నన్ను కాచెదవు. నన్ను కాచెదవు. యెహోవా నీ కృపతిశయము నిత్యము కీర్తింతు. నిత్యము కీర్తింతు. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను. జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను. జయమును పొందెదను. మహిమా మకుటము నీ చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను. హల్లెలూయా పాడెదను. మహిమా మకుటము నీ చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను. హల్లెలూయా పాడెదను. యెహోవా నీ కృపతిశయము నిత్యము కీర్తింతు. నిత్యము కీర్తింతు. యెహోవా నీ కృపతిశయము నిత్యము కీర్తింతు. నిత్యము కీర్తింతు. నూతనముగా చేర్చబడిన పాటల్లో మొదటి పాట. చేర్చబడిన పాటల్లో మొదటి పాట మహాదేవుడవు నీవే.
చేర్చబడిన పాటల్లో 1వ పాట మహాదేవుడవు నీవే. మహాదేవుడవీవే మహాదేవుడవీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవీవే మహాదేవుడవీవే నీదు కార్యముల అద్భుతముల్ గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల అద్భుతముల్ గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవీవే మహాదేవుడవీవే గత దినములు స్మరించగా గోపదిని విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి గత దినములు స్మరించగా గోపదిని విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడవీవే మహాదేవుడవీవే విడచితిమి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిమి సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి మధు నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము విడచితిమి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిమి సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము మహాదేవుడవీవే మహా
మహాదేవుడవీవే. రానున్న దినములలో స్థిరముగనుండ దయ చూపుము, నన్ను నీకే అర్పించుకొందును. నీదు ఆటకు లోబడెదను, నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగనుండ దయ చూపుము, నన్ను నీకే అర్పించుకొందును. నీదు మాటకు లోబడెదను, నేడే నాతో మాట్లాడుము. నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదను. నిన్నే బహుమానముగా పొందెదను. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచెదను. నిన్నే బహుమానముగా పొందెదను, నిన్నే బహుమానముగా పొందెదను. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. పాట సంఖ్య 252. అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షము వాడు. పాత పుస్తకం అయితే 250. పాట సంఖ్య 252, పాత పాఠ పుస్తకాలు 250. అడవి చెట్ల నడుమ ఒక్క జల్దరుడు వృక్షంవలే, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అరుణు రోజా ఆయనే, లోయ పద్మమును ఆయనే. అరుణు రోజా ఆయనే, లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే,
వేలలో అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు ఆయనే, 10 వేలలో అతి శ్రేష్ఠుడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం అని వాసన వ్యాపించెగా, పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించెగా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు, నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా, మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా, లేవనే తిననెత్తుకొని భయపడకు అని అంటివి, లేవనే తిననెత్తుకొని భయపడకు అని అంటివి. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకధరణ నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకధరణ నీవే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నేనే నీ దేవుడని భయపడకు అని అంటివి, నేనే నీ దేవుడని భయపడకు అని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా,
వాగ్దానంబులన్నీ నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. Praise Lord. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి బిడ్డ హర్షిత్ యొక్క పుట్టుక జన్మదినం సందర్భంగా కృతజ్ఞత కలిగి ఉండాలని బ్రదర్ ప్రసాద్ అండ్ సిస్టర్ కూడా కోరి ఉన్నారు. వారిని బట్టి దేవునికి ఎంతో ఆ బిడ్డ సందర్భంగా కూడి వచ్చిన మనకు అందరికి కూడా దేవుని వాక్యము చూచుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు మొదటి నుండి 13 వచనాలు లేక 14 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగాను. కానీ అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. నిజముగా ఈయన లోకమునకు రాబోవు ప్రవక్త. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృపా కనికరము కలిగిన దేవ, ఈ చిన్న పాఠ్యాంశము నుండి మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. అనేక సందర్భాలలో మేము ఈ భాగాన్ని తండ్రి విని ఉండొచ్చు, కానీ మా బిడ్డలకు మాకు ఏది అవసరమో అది మాకు మీరు తెలియజేయగలరని ఆశపడుతూ వస్తున్నాం దేవా. పరిశుద్ధాత్ముడు మా మధ్య సంచరించి నీ వాక్యముతో ప్రతి ఒక్కరిని సంధించమని కోరుతున్నాం. ప్రభా, మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు నాయన?
పరిశుద్ధాత్ముడు మాకు సహాయం చేయాలి. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను దేవా, నీ వాక్యముతో మమ్మల్ని నింపమని కొన్ని నిమిషాలు నీ వాక్య సన్నిధానములో మమ్మలను పరీక్షించుకునే వారముగా మా బిడ్డలను పెంచే విషయంలో జ్ఞానయుక్తముగా ఉండటానికి మీరు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కథ మనందరికీ తెలిసిన భాగమే. 5 రొట్టెలు 2 చేపలు. ఈ యొక్క కథ నీకు నాకే కాదు, ఆ యొక్క రాసిన సువార్తికులకు కూడా ఎంతో ఆశ్చర్యము కల్పించింది. 4 సువార్తికులు కూడా ఈ ఒక్క అద్భుతాన్ని రాసి ఉన్నారు. మిగతా సువార్తికులు మిగతా అద్భుతాలు 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, కానీ 4 సువార్తికులకి ఆకట్టుకున్న, 4 సువార్తికులకు ఇష్టమైన, 4 సువార్తికులు రాయగలిగిన ఏకైక ఆశ్చర్యకరమైన సంఘటన, అద్భుతము, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతము ఏదైనా ఉంది అంటే 5 రొట్టెలు 2 చేపలు. ఈ కథ మన చిన్నతనం నుండి నేర్చుకుంటున్నాం. బీబీఎస్లో బొమ్మలు కూడా వేస్తున్నాం, బ్రెడ్స్కి, ఫిషెస్కి చాలా బాగా మనం చేస్తున్నాం. ఇందులో కొన్ని సత్యాలు, ఈ యొక్క కొన్ని సత్యాలు మనం చూడవలసిన వారు ఉన్నాం. మత్తయ్య గారు రాశారు, చూడని అవసరం లేదు, నేను చెప్తా, జాగ్రత్త వినండి. మత్తయ్య గారు రాశారు 14వ అధ్యాయంలో 15వ వచనం నుండి 21 వరకు రాసి ఉన్నారు. అలాగే మార్కు గారు కూడా తన సువార్తలో రాసి ఉన్నారు, 6వ అధ్యాయంలో 35 నుండి 44 వచనాలు రాసి ఉన్నారు. అలాగే లూకా గారు కూడా ఇదే విషయాన్ని రాసి ఉన్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను గారు కూడా రాసి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చదివి ఉన్నాం. కొన్ని మాటలు మనము ఈ ఒక మాటలు మనం చదువుదాం. అందరము కలిసి ఒక చిన్న వచనాన్ని చదువుదాం. 9వ వచనం బిగ్గరగా చదువుదాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనము అందరం బిగ్గరగా చదువుదాం. పిల్లలు కూడా చదవండి, అందరం బిగ్గరగా చదువుదాం. చదవండి. ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు. ఒక చిన్నవాని యొద్ద ఎన్ని రొట్టెలు? 5 యవల రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చేపలు. నాకేమన్నాడు? 2 చిన్న చేపలు. చిన్న చేపలు చిన్నోడి దగ్గర ఉన్నాయి. అర్థమైందండి? చిన్న బిడ్డ, చిన్నవాడు అని పేరు రాయబడలే, పేరు లేదు, కానీ అతడు చేసిన కార్యము చాలా అద్భుతమై ఉంది. ఈ యొక్క సత్యం మనకేమి నేర్పుతుంది? దేవుడు కొన్ని సందర్భాలలో మనలను పరీక్షించేవాడుగా ఉంటాడు. చూడండి, అక్కడ చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి చేయనయుండెనో తానే, అంటే యేసు ప్రభువారు ఎరిగి ఉన్నాడు. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అలాగడిగాను అతనిని పరీక్షించుటకు. చూడండి, ఎవరిని అడిగాడు? 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి ఎక్కడున్నారో రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాడు. ప్రభు వారిని పరీక్షిస్తున్నాడు. ప్రభు తన శిష్యులను పరీక్షిస్తున్నాడు. ప్రభు మనల్ని కూడా పరీక్షించేవాడు ఉన్నాడు. కొన్ని సందర్భాలలో చాలా ఎప్పుడు మేము కుటుంబాల్లో మాట్లాడుకుంటుంటాం. కుటుంబారాధనలో మేము ఎప్పుడు కూడా మా కుటుంబంలో దేవుడు మనకి ఇచ్చి పరీక్షిస్తాడు. దేవుడు మన దగ్గర లేక కూడా పరీక్షిస్తాడు. 2 విషయాల్లో పరీక్షిస్తాడు. దేవుడు మనకు సమృద్ధినిచ్చి కూడా పరీక్షిస్తాడు. దేవుడు మనకి కొంత మనకి ఏంటంటే కొరతను ఏర్పాటు చేసి కూడా మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షించడానికే కొన్ని అద్భుతాలు చేసేవాడిగా ఉంటాడు, కొన్ని ఆశ్చర్యక్రియలు చేస్తుంటాడు. ఒక్కోసారి మన జీవితాల్లో అనుకుంటాం, చాలా సమస్యలు ఉంటాం, చాలా బాధలో ఉంటాం, చాలా పరీక్ష గుండా వెళ్తుంటాం. దేవుడు ఉన్నాడా అనిపిస్తుంటుంది ఒక్కోసారి, దేవుడు ఏమైపోయాడో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. దేవుడు కొరతలో కూడా మనల్ని పరీక్షిస్తాడు. చూసారా, మొదట అప్పము నాకు పెట్టు, అసలు తిని చచ్చిపోదాం అనుకున్నారు విధవరాలును ఆ బిడ్డ కదండి. కానీ ఏమన్నాడు? ఏమనాలి ఆమె? ఏమనాలి? అయ్యా మాకే తిండి లేదంటే
మాకొక నువ్వొకడువా అనలే. ఏమంది? దేవుడు కొరతలో పరీక్షిస్తాడు, దేవుడు సమృద్ధిలో కూడా మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో మనకు పరీక్షిస్తాడు, దేవుడు మనకు ఇవ్వకుండా పరీక్షించి ఇచ్చేవాడుగా ఉంటాడు. గమనించాలి ఈ మాట. దేవుడు దేని విషయంలో మనల్ని పరీక్షిస్తాడు? చూడండి, మొదట చదవండి 6వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనే ఉండనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. తాను ఎరిగి ఉండి, గమనించండి ఈ మాట. మనల్ని పరీక్షించే ఉద్దేశములో ఈ సత్యం నేర్చుకోండి. మనలను పరీక్షించే ఉద్దేశంలో తాను ఏమి చేయనై ఉన్నాడో తనకు తెలుసు, మనకు తెలియదు. అర్థమైందండి? మనకు తెలియదు. మన పక్షాన, మన బిడ్డల పక్షాన, మన సంఘము పక్షాన, మన కుటుంబం పక్షాన తాను ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు, కానీ పరీక్షిస్తాడు. అబ్రహాము కుమారుని బలి ఇచ్చేయమన్నాడు కదండి. ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలి ఇవ్వమంటే తాను ఏమి చేయనై ఉన్నాడో దేవునికి తెలుసు, కానీ అబ్రహాముకి తెలియదు. తాను ఏమి చేయనై ఉన్నాడో నీ జీవితంలో ఈ మాటపై రాత్రి పట్టుకోవాలి. తాను ఏమి చేయనై ఉన్నాడో ఆయనకి తెలుసు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు. మనం అనుకుంటాం ఒకటి అనుకుంటాం, దేవుడు మన పక్షాన ఇంకా ఉన్నతమైనది ఆయన చేసేవాడుగా ఉంటాడు. అర్థమైందండి? రాత్రి మా బిడ్డ ఏదో వాడు బర్త్డే కదా, ఒక షర్ట్ కొందామని కొట్టు కట్టే ముందు వెళ్ళామండి. అర్థమైందా? జాగ్రత్త వినండి. దేవుడు ఎంత అద్భుతకరుడు, ఒక్కొక్కసారి ఎంత అద్భుతకరుడు ఒక్కొక్కరి పట్ల. ఆ కొట్టు కట్టేస్తాడు, 3 తలుపులు వేసేస్తాడు. అప్పుడు మాకు అయ్యింది. అంతవరకు మేము బయట ఉన్నాం. వచ్చి కొట్టుగాడు అండి, ఓన్లే వాడు బర్త్డే కదా, ఆడికి ఒక షర్ట్ తీసుకుందాం కదా అని వెళ్తే తానేమి చేయి ఉన్నాడో దేవుడికి ఎరుగు. షర్ట్ కాదు, ఒక షూ కూడా ఇచ్చాడు ఆయనకి. అర్థమైందా? మన జీవితాల్లో అంతే. మనం షర్టే అనుకుంటాం. అర్థమైందండి? మనం షర్టే అనుకుంటాం. తాను, ఈ మాట గమనించండి, ఎంత మంచి మాట. తాను ఏమి చేయనై ఉండెనో తనకు తెలుసు. ఎవరి ద్వారా చేస్తాడు? ప్రభు ఎవరి ద్వారా చేస్తారు? గమనించండి. మన కొరకు ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. రెండవది, ఎవరి ద్వారా చేస్తాడు? రెండవ ప్రశ్న, ఎవరి ద్వారా చేస్తాడంటే ఎవరి ద్వారా చేస్తారు? గొప్పవారి ద్వారా జరిగించాడు, గనుల చేత జరిగించాడు, ఉన్నతమైన వారి చేత జరిగించారు. మనం ఎక్స్పెక్ట్ చేయం, అసలు ఈ బిడ్డ మనకి సహాయం చేశాడు, అరే నువ్వు మా దృష్టిలో లేవయ్యా, మా తలంపులోనే లేవయ్యా, అయినా నువ్వు మాకు సహాయం చేయడం ఏంటి? దేవుడు మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల, మన జీవితం పట్ల తన సంకల్పము ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎలా చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎప్పుడు చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. గమనించండి, మనం తొందరపడుతుంటాం. మీకన్నా తొందర ఎక్కువ నాకు. అర్థమైందా? మనం తొందరపడుతుంటాం. ఎంత మంచి మాట. యోహాను సువార్త 6:6లో చూడండి ఏమంటాడంటే, తాను ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి మళ్ళీ ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. పిల్లలకి ఒక మాట చెప్తే ఎంత సంతోషపడతాడు? విద్యార్థులకి ఏ మాట చెప్తే సంతోషపడతారు చెప్పండి? అమ్మా, స్కూల్ సెలవు కాదు, స్కూల్కి వెళ్తారు. స్కూల్లో ఫ్రెండ్స్ అందరు కలవాలి కదా, స్కూల్కి వెళ్తారు. వాళ్ళకి ఒక మాట చెప్తే వారి జీవితంలో గంతులేస్తారు. ఏ మాట? ఎగ్జామ్స్ లేవు మీకు, అందరూ పాస్ అంటే కరోనా పాస్లో ఉంటుంది కదండి. ఎగ్జామ్స్ లేవంటే లేవంటారు, మేము పుస్తకాలు తీయని అవసరంలే, మేము చదవని అవసరంలే కదా అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఏమి చేయనై ఉన్నాడో నీ పట్ల, నా పట్ల ప్రభువుకు తెలుసు. ఎలా చేయనై ఉన్నాడో ప్రభువుకు తెలుసు. ఎప్పుడు చేయాలనుకున్నాడో ప్రభువుకు తెలుసు. ఎవరి ద్వారా చేయనై ఉన్నాడో ప్రభువుకు తెలుసు. ఈ చిన్న కథలో మనకు చిన్న పరీక్ష పెడుతున్నాడు.
శిష్యులకు చిన్న పరీక్ష పెడుతున్నాడు. చదవండి 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి చేయనే ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. మనల్ని పరీక్షించడానికి ప్రభు గమనిస్తూ ఉంటాడు. మనల్ని పరీక్షించడానికి ఎవరి ద్వారా చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు ఎవరి ద్వారా చేశాడండి? ఏమండి? చిన్నవాడు. ఎవరండి? చిన్నోడు, చాలా చిన్నోడు. అర్థమైందా? మనము ఎక్స్పెక్ట్ చేసేది పెద్దోళ్ళని. మన ఊహ అంతా చాలా పెద్దోళ్ళ మీద ఉంటుంది. ప్రభు ఊహ అల్పుల మీద, దీనుల మీద, ప్రభు కన్ను దృష్టి నీచుల మీద, అభాగ్యుల మీద ఆయన కన్ను దృష్టి ఉండి వారి ద్వారా జరిగిస్తాడు. వారి ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. నీ జీవితంలో ప్రభు ఏమి చేయనే ఉన్నాడు ఆయనకి తెలుసు. కానీ నిన్ను పరీక్షించేవాడుకున్నాడు. ఎవరి ద్వారా జరిగింది? 5 రొట్టెలు 2 ప్రభు చేశాడు. కానీ ఎవరి దగ్గర ఉంది ఆహారం? చిన్నవాడు. మర్చిపోకండి. ఎవరండి? చిన్నవాడు. ఇంతమంది ఉన్నారు, ఎవరు క్యారెట్ తెచ్చుకోలే. ఇంతమంది ఉన్నారు, ఇంత జనసమూహం ఉంది, ఒక్కరు కూడా వారు తినే ఆహారం తీరా. ఒక చిన్న బిడ్డ దగ్గర ఉంది. ఎన్ని రొట్టెలు? 5 యవల రొట్టెలు. ఎన్ని చేపలు? 2 చిన్ని చేపలు. యోహాన్ గారు చాలా అందంగా రాశారు. 2 చిన్న చేపలు. వినండి. ఎవరిది కిక్కి అంటుంది? వినండి. 5 యవ్వల రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయండి? చిన్నవాడు. దేవుడు చిన్న వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు చిన్నవారి ద్వారా. నయమాను దగ్గర ఒక చిన్నది ఉంది కదండి. నయమాను దగ్గర ఒక చిన్నది ఉంది. ఎంత గొప్ప కార్యం జరిగించాడు. రోదేని చిన్నది. చిన్నవారి ద్వారా నీ జీవితంలో ఆయన ఏమి చేయని ఉన్నాడో ఆయన ఎరిగిన వాడు ఉన్నాడు. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, మన ప్రభువుకు తెలుసు. కానీ పరీక్షిస్తాడు. పరీక్షలు లేవంటే ఎగిరి గంతేస్తారు. కానీ పరీక్ష లేకుండా వారికి ప్రమోట్ చేయరు. మంచి క్లాస్ ఇంకొక క్లాస్కి వారిని పంపించాడు. అలాగే దేవుని సిద్ధాంతం కూడా అదే. మనల్ని పరీక్షించకుండా ఆయన ఇంకో కొత్తవి ఇవ్వడు. నూతనమైన అభిషేకం ఇవ్వడు. నూతనమైన జ్ఞానంలోనికి నడిపించాడు. దేవుడు మనల్ని పరీక్షించే దానిలోనికి నడిపించేవాడు ఉన్నాడు. ఎందులో పరీక్షిస్తాడు ఆయన? మొదటగా మనం ఏమి చేస్తామో ఆయన పరీక్షిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు మనము ఎలా చేయగలము. చూడండి, ఒక బిడ్డకు ఒక పని చెప్పామనుకోండి, ఎలా చేయాలో నేర్పుతాం. తర్వాత పరీక్షిస్తాం. ఇలా చేయాలమని చెప్తాం, పరీక్షిస్తాం. రెండవ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేనిలో పరీక్షిస్తాడు దేవుడు? 8వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనం. అమ్మ, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత. 2వ పరీక్ష దేవుడు ఆజ్ఞాపించి పరీక్షిస్తాడు. మొదటిది. రెండవ మనల్ని ఎలా పరీక్షిస్తాడంటే మన ప్రేమను పరీక్షిస్తాడు. చూడండి, చదువమ్మ మరొకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట్లేదు. ఏదో నేను ఆజ్ఞాపిస్తున్నానని, నేనేదో మిమ్మల్ని గద్దిస్తున్నానని మీతో చెప్పుటలేదు. కొరింథీ సంఘస్థులారా, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటకే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవాలని చెప్తున్నాను. రెండవది, మన ప్రేమను ఆయన పరీక్షించేవాడు ఉన్నాడు. ఆయన మాట చెప్పి పరీక్షిస్తాడు. రెండవది, మన ప్రేమను పరీక్షించేవాడు ఉన్నాడు. మన ప్రేమ కొంతమంది ప్రేమ మాటల్లో చూపిస్తారు, కొంతమంది ప్రేమ చేతల్లో చూపిస్తారు, కొంతమంది ప్రేమ ఇంకా ఎక్కువైనదిగా చూపిస్తారు. మన ప్రభు అయితే, ఉదయకాలం కూడా చెప్పాను, మన ప్రభు అయితే తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. చదువుతారా? రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. వెల్లడిపరిచిన ప్రేమ, ప్రత్యక్షమగిన ప్రేమని మాటలతో చెప్పలేదు ఆయన.
వెల్లడిపరిచాడు. దేవుడు మన ప్రేమను కూడా ఆయన పరీక్షించేవాడు ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా ఎలా ఉన్నామండి? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడండి? చనిపోయి ప్రేమను చూపించాడు, వెల్లడిపరిచాడు కల్వరి శిలువలో. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేశారండి? పొందలేకపోయారు, కోల్పోతున్నారు. పాపుల పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు. వెల్లడిపరిచిన ప్రేమ, కల్వరిలో ప్రత్యక్షమైన ప్రేమ, మానవుల కొరకు, మానవాళ్ళందరి కొరకు, పాపులందరి కొరకు ఆ ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. ఎప్పుడు? మన మంచోళ్ళమనా, లేకపోతే మన గొప్పవారమనా? కాదు కాదు. పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, విరోధులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. మాట చెప్పి పరీక్షిస్తాడు, ఆజ్ఞ ఇచ్చి పరీక్షిస్తాడు, తన మాటకు లోబడుతున్నామో లేదో పరీక్షిస్తాడు. రెండవది, మన ప్రేమను కూడా పరీక్షిస్తాడు. ప్రేమను కూడా పరీక్షిస్తాడు. సత్కార్యములే అందు పరీక్ష కలిగి ఉంటాం. ఎలాగున్నాం? ప్రేమ మాటలతో కాదండి, ప్రేమ క్రియాపూర్వకమైనది. ప్రేమను గురించి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఎన్ని మాటలు ఉన్నాయో. ప్రేమ మాట చెప్తే కాదు ప్రేమ. ప్రభు మాట చెప్పి వీరందరూ పరిశుద్ధులగులుగా అంటే కాదు. వారి కొరకు, మన కొరకు, పాపినైన నా కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. ప్రేమకు కూడా పరీక్ష పెడతాడు దేవుడు. నన్ను ప్రేమిస్తున్నారా లేదని ప్రభు కూడా ఒక్కోసారి మన పట్ల డౌట్ కలిగి ఉంటాడు. ఆయన పరీక్ష పెడుతుంటారు. ఆయన ప్రేమించమని ఎలా తెలుసుకోగలం మనము? చూడండి, మొదటి యోహాను పత్రిక తీయండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ఆయన మనం ప్రేమించమని ఎలాగ తెలుసుకోగలం? చూడండి, 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని చూడండి, దీని యందు దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఏమైంది? ప్రత్యక్షపరచబడింది, వెల్లడపరచబడింది. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. దీని యందు దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ క్రియారూపకమైన ప్రేమ. మాటతో చెప్పే ప్రేమ కాదు, క్రియారూపకమైన ప్రేమ. దేవుడు మన ప్రేమను పరీక్షించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఎలా ప్రత్యక్షపరిచాడు? 10వ వచనం. ఎలా ప్రత్యక్షపరిచాడు, ఎలా వెల్లడిపరిచాడు? యేసు ప్రభువారు ప్రేమ అంటే 10వ వచనం. ఏదో మనం గొప్పలవి ప్రేమించేసామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, అది క్రియారూపకమైన ప్రేమ. చూడండి, ఇంకా మనము ముందుకెళ్తే 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడు ఉండుటకు చూచి సాక్ష్యం ఇచ్చున్నాం. 19వ వచనం. 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించాను, తానే మనలను ప్రేమించాను. 10వ వచనము, తానే మనలను ప్రేమించాను. 19వ వచనము, ఆయనే మొదట మనలను ప్రేమించాను. ఒకటి, మాట ద్వారా ఆయన పరీక్షిస్తాడు, ఆజ్ఞ ఇచ్చి దానికి లోబడుతున్నామో లేదో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. రెండవది, దేవుని పట్ల లేక ఇతరుల పట్ల మనకున్న ప్రేమను దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షించేవాడుగా ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆ కథలో తన శిష్యులను పరీక్షిస్తున్నాడు. ఆ వృత్తాంతం వారికి ఒక పరీక్ష. ప్రజలకు ఆశ్చర్యము కావచ్చు, శిష్యులకు ఒక పరీక్ష. తానే ఏమి చేయని ఉన్నాడు ఎరిగినవాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక ఇంకేం పరీక్షిస్తాడు దేవుడు మనలను? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము
మూడవది ఏం పరీక్షిస్తాం? దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. చెప్పండి, మొదటి పరీక్ష దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆజ్ఞకు లోబడుతున్నామా లేదా అనేది పరీక్షిస్తాడు. శిష్యులకు అది ఆ మొదటి ఆ యొక్క అద్భుతము ఒక పరీక్ష, వాళ్ళకి పరీక్ష. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆయనకు తెలుసు ఏమి చేయనై ఉన్నాడో, ఎలాగ ఆయన మహిమపరచబడుతున్నాడో ఆయనకు తెలుసు. నీ జీవితము గురించి ఆయనకు తెలుసు. నీ కొరకు ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, అర్థము కాకపోవచ్చు. మన బిడ్డల పట్ల ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఆయన తానే ఎరిగిన వాడై మనలను పరీక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి పరీక్షిస్తాడు, ఆయనకు లోబడుతున్నామా లేదా అని. మన ప్రేమను పరీక్షిస్తాడు, మనము ఇతరులను దేవుని ఎలా ప్రేమిస్తున్నామా అని. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, కరెక్ట్గా మనం మందిరాన్ని ప్రేమిస్తున్నామో లేదనడానికి ఉదాహరణ ఏం చేస్తారంటే, అప్పుడే ఏమొస్తారు, మనం బైబిల్ సంకలో పెట్టుకుంటాం, కాలింగ్ బెల్ మోగుతుంది, అప్పుడే చుట్టాలు వస్తారు. నువ్వు మందిరానికి వస్తావా, చుట్టాల దగ్గర ఉంటావా? చెప్పండి. అదొక పరీక్ష. అదేంటండి? ఒక పరీక్ష. ఏమంటావు? చెప్పండి, ఏమంటారు? మాకు చాలాసార్లు దేవుని పరిచర్యకి వెళ్తున్నప్పుడు జస్ట్ ఇంక బయలుదేరిపోదామని చెప్పులు వేసుకునే టైంకి ఎవరో బ్రదర్ వస్తారు, కనీసం 5 నిమిషాలు వదలరే అన్న, ప్రార్థన ఉంది వెళ్ళాలంటే, అన్న చాలా దూరం నుండి వచ్చా అన్న, మీరు ఒక సలహా చెప్తారని వచ్చా అన్న, లేకపోతే ఏదో పరిష్కరిస్తారని వచ్చామన్నా, అన్న మీరు తర్వాత రండి, లేకపోతే ప్రార్థనకు వచ్చి కూర్చోండి అంటే ప్రార్థన కలిగి ఇష్టం లేదు. పరీక్ష, దేవుని ప్రేమిస్తున్నామో లేదో అని పరీక్ష. మూడవది, మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అది ఎలా పరీక్షిస్తాడు? చదువమ్మా 1:7 మొదటి పేతురు 1:7 నశించి ఎలా. అది ఈ పరీక్ష కొద్దిగా కఠినముగా ఉంటుంది. విశ్వాస పరీక్ష చాలా కఠినముగా ఉంటుంది. నశించిపోవు సువర్ణము. అమ్మ పైన కూర్చోరా, పైన కూర్చో, పర్లేదు కూర్చో. అలా కాదు, కాళ్ళ నొప్పులు అయితే పైన కూర్చోండి. రైట్, ఓకే, చదవమ్మా. నశించిపోవు సువర్ణము. విశ్వాసం అనేది మామూలుగా పరీక్షించబడదు. విశ్వాసం అనేది కొద్దిగా అగ్గి తగలాలి, మంట తగలాలి, కాలాలి. అర్థమైందా? దోశలు ఎప్పుడైనా వేసారా? దోశలు ఏమవుతుంది? ఆ వేడి బాగా కాలినప్పుడే రవ్వ దోశ బాగా వస్తుంది. అలాగా దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. అది కొద్దిగా చాలా మనకు బాధాకరంగా ఉండొచ్చు. మన విశ్వాసానికి పరీక్ష ఎలా ఉంటుందంటే, అగ్ని ఒకటి, కొద్దిగా శ్రమలు మనం తట్టుకోలేం. కానీ దేవుడు అగ్నిలాగా శుద్ధ సువర్ణముగా మార్చడానికి దేవుడు మనల్ని పరీక్షించేవాడు ఉన్నాడు. చదవమ్మా 1:7. దానికంటే మన విశ్వాసం ఏంటి? దానికి పేరు ఉన్నాడు, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షించబడతాయి. అగ్ని చేత, శోధనల చేత మన విశ్వాసం ఏదో క్రైస్తవులు లేక దేవుని బిడ్డలంటే అన్ని బ్లెస్సింగ్స్ అనుకోకండి. పరీక్ష గుండా వెళ్తేనే, పరీక్షించబడితేనే మన జీవితాలలో ఏమవుతుందంటే మన విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది. అగ్నితోనూ శోధనలతోనూ ఆయన పరీక్షిస్తాడు. తట్టుకోలేనివి ఇస్తాడు, కానీ ఏం చేస్తాడు? తట్టుకునే సామర్థ్యాన్ని ఆయన మనకు కల్పిస్తాడు. ఒక్కొక్కరికి ఒకలా పరీక్షిస్తాడు. వారి విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు వల్ల పరీక్షించేవాడుగా ఉన్నాడు. చూడండి ఏమంటాడు, చదవమ్మా 1:7 మొదటి పేతురు పత్రిక 1:7 నశించిపోవు సువర్ణం దానికంటే. చూడండి, మర్చిపోకండి, తాను ఏమి చేయనై ఉన్నాడో ప్రభువుకు తెలుసు, ఎలా చేయనై ఉన్నాడో ప్రభువుకు తెలుసు, ఎప్పుడు చేయనై ఉన్నాడో ప్రభువుకు తెలుసు. కాలము ఆయన స్వాధీనములో ఉంది, మనుషులు ఆయన స్వాధీనములో ఉన్నారు. గమనించండి, ఒక చిన్న పరీక్ష పెట్టాడు అక్కడ. వీళ్ళు అనుకున్న లెక్కలు వేసుకున్నారు. పిలుపు గారు లెక్కలు వేసుకున్నారు. ఏంటంటే
ఇన్నూరు ధ్యానారాలు ఉన్నా కూడా మనము వీళ్ళకందరికీ ఏం పెట్టలేం? ఫుడ్ పెట్టలేం. వీళ్ళకందరికీ రొట్టె ఇవ్వలేం, వీళ్ళందరికీ చేప ఇవ్వలేం అనుకున్నారు. అంత డబ్బు ఎక్కడుంది అనుకుంటాం. చాలా మన విశ్వాస జీవితంలో ఒక్కోసారి చాలా వండర్స్ జరుగుతుంటాయండి. ఎలాగొస్తుందో, ఎలాగ ఖర్చు పెడతామో, ఎలాగ దేవుడు పోషిస్తున్నాడో అర్థం కాదు. ఎలా జరుగుతుందో అర్థం కాదు. అసలు ఊహకందదు. దేవుడు నీ కొరకు ఏమి చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎలా చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎప్పుడు చేయనై ఉన్నాడో ఆయనకు తెలుసు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును మన పనిని కూడా పరీక్షిస్తాడు ప్రభు. 4 పరీక్షల గురించి చెప్పినాను. మొదటిది ఏమిటి? ఆయన ఆజ్ఞాపించి ఆయనకు విధేయులం అవుతున్నామా లేదా అనేది పరీక్షిస్తాడు. రెండవది మన ప్రేమను ఆయన పరీక్షిస్తాడు. మూడవది మన విశ్వాసమును ఆయన పరీక్షిస్తాడు. నాలుగవది మన పనిని కూడా ఆయన పరీక్షిస్తాడు. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. ఒకడు ఎందుకు ఆ కొండ ఎక్కలేనులే, శ్యాంబాబులాగా కొండ ఎవడెక్కుతాడు, శ్యాంబాబుకి అయితే బండి ఉంది, బర్రను పారిపోతాడు, నేను ఆ కొండ ఎక్కలేనని ఇసుకలో కట్టుకున్నాడు. చక్కని ఒక ఎలా మెరిసిపోతుంది ఇల్లంతా. అర్థమైందా? పాపం ఈ శ్యాంబాబు ఏం చేస్తున్నాడంటే కొండ బదలు కొడుతున్నాడు, కొండ ఇరగొడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, కడుతూనే ఉన్నాడు. పని పరీక్షించబడే సమయం వచ్చింది. ఏమైంది? వరద వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది. ఏమైంది? ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. ఈ ఇల్లు ఏమైంది? నువ్వు కష్టపడ్డావు బండ మీద. నీ పనిని కూడా దేవుడు పరీక్షిస్తాడు, నీ పరిచర్యను దేవుడు పరీక్షిస్తాడు, నీ ప్రేమను దేవుడు పరీక్షిస్తాడు, నీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించిన దానికి లోబడుతున్నామో లేదో దేవుడు పరీక్షించేవాడు ఉన్నాడు. ఒక్కొక్కసారి పరీక్ష ఎలా ఉంటుందంటే తెలియకుండా వస్తుంది. పిల్లలకైతే యాన్యువల్ ఎగ్జామ్ పలానా డేట్ నుండి పలానా డేట్ వరకు అంటారు. కానీ మన జీవితాల్లో పరీక్షకు డేట్ అనేది లేదు. మన విశ్వాసం ఎక్కడ పరీక్షించబడుతుందో మనకు అర్థం కాదు. మన ప్రేమ ఎక్కడ పరీక్షించబడుతుందో మనకు అర్థము కాదు. అర్థమైందా? మన పని ఎక్కడ పరీక్షించబడుతుందో మనకు అర్థము కాదు. లేకపోతే దేవునికి లోబడుట ఎక్కడ పరీక్షించబడుతుందో మనకు అర్థం కాదు. ఎప్పుడు పరీక్షకు సిద్ధపడ్డమే మనం. అంటే ఉదాహరణకు అనుకుంటారు కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు, పరీక్షలు మార్చిలో కదా, డిసెంబర్ వరకు ఆడుకుంటాను, జనవరి ఫిబ్రవరి చదివేస్తాను అనుకుంటారు కొంతమంది. ఆ బ్యాచ్ ఒకటి ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఫిబ్రవరి వరకు ఆడుకుంటాను, పరీక్షల డేట్ ప్రకటించగానే ఇక నైట్ అవుట్ చేస్తారనుకుంటారు కొంతమంది బ్యాచ్ ఉంటారు తెలుసా? ఎప్పుడంటే స్టార్టింగ్ రోజు నుండి పరీక్ష అయినంత వరకు కూడా వారు సిద్ధపడుతుంటారు. విశ్వాస జీవితము కూడా అటువంటిదే. విశ్వాస జీవితము ప్రారంభించిన దగ్గర నుండి ఎప్పుడు పరీక్ష జరుగుతుందో తెలియదు. విద్యార్థులకైనా ఒక డేట్ ఇస్తారు, విద్యార్థులకైనా ఒక సమయం ఇస్తారు, కానీ మనకి ఎప్పుడు పరీక్షింపబడతాడో మనకు అర్థం కాదు. ఏం పరీక్షిస్తాడో దేవుడు అర్థం కాదు. అర్థమైందా? మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, మన ప్రేమనే పరీక్షించవచ్చు, దేవుని ఆజ్ఞకు లోబడమే పరీక్షించవచ్చు, మన పరిచర్యనే పరీక్షించవచ్చు, మన పనినే పరీక్షించవచ్చు. తాను ఏమి చేయనై ఉన్నాడో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. తాను ఏమి చేయనై ఉన్నాడో ఆయన ఏం చేశాడండి? ఆ పరీక్షలు ఎప్పుడు వస్తుంటే ఎప్పుడు విశ్వాస సిద్ధపడ్డది. అంటే ఎప్పుడు సిలబస్ చదవాల్సిందే. అర్థమైందా? ఎప్పుడు ప్రార్థన చేయవలసిందే, ఎప్పుడు వాక్యం చదవవలసిందే, ఎప్పుడు విశ్వాస జీవితం గడపవలసిందే. ఎప్పుడు మనకు పరీక్ష జరుగుతుందో మనకు అర్థముగా మన పని కూడా పరీక్షించబడుతుంది. మన పని కూడా ఏమవుతుందండి? పరీక్ష. ఒక చిన్న బిడ్డ వలన దేవుడు మనకిచ్చిన ఆత్మీయమైన పాఠం. దేవుడు ఒక పరీక్ష, ప్రభువారు ఒక పరీక్ష శిష్యులకు పెట్టి ఉన్నాడు. తాను ఏమి చేయనై ఉండెను. ఎంత మంచి మాట. చదవండి 6వ అధ్యాయం 6వ వచనం.
6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనే ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు ఆయనకు తెలుసు. ఏది జరుగుతుందో ఆయనకు తెలుసు. నీ బిడ్డ గురించి నీకు తెలియకపోవచ్చు, నీ బిడ్డ గురించి ప్రభువుకు తెలుసు. నీ బిడ్డ గురించి నాకు తెలియకపోవచ్చు, నీ బిడ్డ గురించి పెద్దవారికి తెలియకపోవచ్చు. నీ బిడ్డ గురించి మనం ఆ బిడ్డకు అప్పగించడమే. దేవుడు ఎంత సింపుల్గా ఒక చంటి బిడ్డను వాడుకున్నాడు చూడండి. ఎంత సింపుల్గా ఆ పరీక్షలో చూడండి. అనుకుంటాం కదా, ఒక మంచి లెక్క ఇచ్చారనుకోండి, ఎంతో కుస్తీ పడుతున్నాం, రావట్లేదు, ఆన్సర్ రావట్లేదు. రానప్పుడు ఒక వ్యక్తి మాస్టర్ గారు వచ్చి చిన్న ఫార్ములా చెప్పి, ఇంతేనా అనుకుంటాం. ఇంతేనా, ఈ చిన్న ఫార్ములా మర్చిపోయాం అనుకుంటాం. విశ్వాస జీవితము కూడా అంతే. ఎప్పుడు పరీక్షింపబడతామో మనకు అర్థం కాదు. ప్రతి దినము జాగ్రత్త కలిగి, మన కొరకు ఆయన పరీక్ష పెట్టాడంటే ప్రమోషన్ ఉందని అర్థమే. మన కొరకు ఆయన పరీక్ష పెట్టాడు అంటే ఒక ఫలితం ఉందని అర్థమే. దేవుడు ఊరికనే ఫెయిల్ చేయడు, నిన్ను ఊరికనే ఫెయిల్ చేయడు. నువ్వు భ్రష్టత్వం కలిపి ఫెయిల్ అయిపోతే నీ అంతట నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు, కానీ కొద్దిగా ఆన్సర్ రాసిన ప్రభు కనికర పడతాడు. చిన్న విశ్వాసము చూసిన ప్రభు నీ మీద జాలి పడతాడు. చిన్న ప్రేమ చూపించిన ప్రభు నీ కొరకై తన కృపను చూపుతాడు. చిన్న విధేయత చూపించిన ఆయన నీ కొరకు కార్యము చేస్తాడు. ఆయన కొరకు చిన్న పని చేసిన ఆయన నీకు ఫలితం ఇస్తాడు. 5 రొట్టెలు 2 చేపలలో తాను ఏమి చేయనై ఉన్నానో ఆయన ఎరుగుండి అతన్ని ఏం చేశాడండి? పరీక్షించాడు. బిడ్డ ద్వారా దేవుడు మనకిస్తున్న పాట. మనల్ని ప్రభు పరీక్షించేవాడు ఉన్నాడు. నిలుస్తామా, ఓడిపోతామా? చిన్న ఆన్సర్స్ కూడా రాయిపోతే ఎలాగండి? మనం చిన్న ఆన్సర్స్, పెద్ద ఆన్సర్స్ రాయకపోవచ్చు, చిన్న ఆన్సర్ అయినా రాయకపోతే ఎలాగండి? ఒక ప్రశ్న ఇచ్చారనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేమ్? అదే పెద్ద ప్రశ్న అనుకో. నువ్వు దానికి సులువుగా నువ్వు పేరు చెప్తావు. వాట్ ఈజ్ యువర్ నేమ్? హ్యానా అంటుంది. ఏమో నాకు తెలియదన్నా అన్నది అనుకోండి. ఏమో నాకు తెలియదన్నా అనుకున్నా అనుకో. ప్రభు అక్కడక్కడ చిన్నటువంటి పేర్లు అడిగాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎంత ప్రశ్న అది? భయపడిపోయాడు, వణికిపోయాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ అంటే ఆ ప్రశ్న ఆయనకి ఎలాగుందో తెలుసండి? పర్వతంలాగా ఉంది ఆ ప్రశ్న. ఆయనకి భారంగా ఉంది. నువ్వెక్కడున్నావు? పాపంలో ఉన్నావా? లోకములో ఉన్నావా? సాతానులో ఉన్నావా? నువ్వెక్కడున్నావు? ఒక చిన్న ప్రశ్న. ప్రభు ఏమన్నా, వేర్ ఆర్ యూ? యాకోబుకు ఒక ప్రశ్న వేశాడు ప్రభు. వాట్ ఈజ్ యువర్ నేమ్? కొత్త అడబడ్డాడు. డాడీ అడిగాడు. డాడీ ముసలోడు కదా, ముసలోడు డాడీ అడిగాడు యాకోబుని, నీ పేరేంటి? నా పేరు యాసావే. అరే స్వరం ఏంటి అలాగుంది? ఈ మధ్యన జలుబు చేసిందిలే, కొద్దిగా జలుబు చేసి యాకోబు స్వరంలో మారిపోయింది. కాదు, చిన్న ప్రశ్నే భయం పుట్టుకుంది యాకోబులో. చిన్న ప్రశ్నే భయం పుట్టుకుంది ఆదాములో. దేవుడు అడుగుతున్నాడు, ఆ చిన్న ప్రశ్న కూడా నువ్వు సమాధానం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు అనుకో. నా పేరు నాకు తెలియదు అని ఆన్సర్ రాసావు అనుకో, ఏమంటారు? దీనికి చదువు వేస్ట్ అంటారు, వీడికి చదువు వేస్ట్ అంటారు, వెళ్ళి పశువులు కాసుకోరా అంటారు. చిన్న పరీక్షలే ప్రభు పెడతాడు. ఎటువంటి పరీక్ష పెట్టాడు తెలుసు? వారి మధ్య ఆహారమును గూర్చిన పరీక్ష. మీరే తండ్రి అంటే ఇప్పుడు కింద మీద పడుతున్నారు శిష్యులు. ప్రభువుకు తెలుసు, నేను ఒక చిన్నవాని ద్వారా గొప్ప కార్యం చేయగలనని ప్రభు ఎరిగినట్టు వాడుగా. ఏమండి, అన్ని వేల మందిలో అది గ్రేట్ కదండి. అన్ని వేల మందిలో ఒక చంటి బిడ్డ దగ్గర చిన్న క్యారేజ్ ఉంది. అర్థమైందా? పిల్లలు అసలు ఏం చేస్తారండి? మీకు తెలుసో తెలీదో, పిల్లలు ఏం చేస్తారండి? నేను ఒక్కోసారి చూస్తుంటాను, ఒక్కోసారి ఎవరైనా స్కూల్స్కి వెళ్ళినట్టు చూస్తుంటాను తెలుసా. వాళ్ళ అమ్మ ఏం పెడుతుంది? బిస్కెట్స్ పెడుతుంది. అర్థమైందా? చాక్లెట్స్ పెడుతుంది. ఆ తర్వాత ఎన్నెన్నో పెడుతుంటారు, బాక్సులు పెడుతుంటారు.
వాళ్ళు ఏం చేస్తారు, టీచర్ చెప్పింది వినరు. 10 సార్లు బాక్స్ తీస్తారు, ఉందా లేదా, మళ్ళీ మూసి పెడతారు. మళ్ళీ టీచర్ ఏదైనా చెప్తుంటే ఉందా లేదా, 5 బిస్కెట్లు ఉంటాడు. ఆకలేసింది అనుకో, ఒక బిస్కెట్ తీసుకుని తినేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఓ రైమ్ చెప్పు కీర్తన అంటే ఏమిటట, నా బిస్కెట్లు ఉన్నాయా లేవో చూస్తుంటుంది. రైమ్ చెప్పు డయానా అంటే నా చాక్లెట్స్ ఉన్నాయా లేదా అని చూస్తుంటుంది. ఆఖరికి ఏమవుతుంది, అసలైన టైంలో తినవలసిన టైం కల్లా వీళ్ళు ముగించేస్తారు. ఏంటంటే వాళ్ళ దృష్టి అంత ఎలా ఉంటుంది, చిన్న పిల్లవాడి దగ్గర దేవుడు ఎంత భద్రపరిచాడో చూడండి. ఆహారం మీద మనసు లేదు ఆ బిడ్డకి, వాక్యం మీద మనసు. అయితే మనం బిడ్డలను ఎలా పెంచాలి? 3 సత్యాలు చెప్పి నేను ముగిస్తాను. నేను 3 సత్యాలు చెప్తాను. 1, మన బిడ్డలను దేవుని సన్నిధిలో ఉన్నాడా లేదా అని గమనించాలి. ఆ చిన్నవాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ చిన్నవాడు ఎక్కడున్నాడండి? దేవుని సన్నిధిలో. నీ బిడ్డ ఉన్నాడా దేవుని సన్నిధిలో? నీ బిడ్డ ఉందా దేవుని సన్నిధిలో? ఎక్కడో ఉండడం అవసరం లేదండి. దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలు ఎలా ఆశీర్వదించబడ్డాడు, దేవుని సన్నిధిని గడుపుతున్న దావీదు ఎలా ఆశీర్వదించబడ్డాడు, దేవుని సన్నిధిని దినదినము వాక్యము నేర్చుకుంటున్న తిమోతి బాల్యము నుండి అతడు లేఖనములు ఎరిగినట్టు వాడు ఎలా ఆశీర్వదించబడ్డాడు. మొదట నీ బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నాడా లేదా? ఆ చిన్నవాడి ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే చెప్తుంటాం, పిలుస్తుంటాం, రండి పిల్లలను పంపించండి పంపించండి పంపించండి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధి వారితో ఉండాలి. నువ్వు ఎంత ₹1,00,000 ఖర్చు పెట్టి హై ఎడ్యుకేషన్లో, హై స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసినా అక్కడ దేవుని సన్నిధి ఉండదు. చిన్నతనములో విత్తబడిన చిన్న మాట, చిన్న విత్తనము వారి జీవితాల్లో పనిచేస్తుంటుంది. మొదట ఆ బిడ్డ ఎక్కడున్నాడా? చిన్నవాడు ఎక్కడున్నాడండి? దేవుని సన్నిధిలో. నీ బిడ్డ ఉన్నారా దేవుని సన్నిధిలో? చాలా సంతోషం. మన బిడ్డలను చూస్తే ఒక్కోసారి నేను చాలా ముచ్చటపడతాను. చక్కగా స్కార్పులు కట్టుకొని వస్తారు, అర్థమైందా? ఒక దినం పరిగెట్టి వచ్చేస్తున్నారు 2 బిడ్డలు. నేనేమో నడిపిస్తున్నాను. ఆ బిడ్డలో ఒక బిడ్డ గేటు దగ్గరే స్కార్ప్ కట్టేసుకుంటుంది. పేర్లు చెప్పను, మళ్ళీ వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది కదా. చిన్నపిల్లలే, ఇక్కడ మన పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఒక పిల్ల ఏం చేసిందంటే లోపలికి వచ్చేసి అప్పుడు స్కార్ప్ తీస్తుంది, లోపల కూర్చొని స్కార్ప్ తీస్తుంది. కట్టుకుందంటే కట్టుకోలేదు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చింది. వాళ్ళు పక్కపక్కింటోలే, 2 ఆడబిడ్డలు. పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారా? ఎక్కడున్నా పర్వాలేదు, ఏమి చదువుకున్నా పర్వాలేదు, ఎటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చినా పర్వాలేదు, కానీ మొదట నీ బిడ్డ దేవుని సన్నిధిలో ఉంటే ఆ బిడ్డ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తుంటే ఆయన దగ్గర ఏముంది? ఆహారం ఉంది. ఆయన దగ్గర ఏముందండి? ఆహారం ఉంది. ఆ పిల్లోడి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు. ఎన్ని చేపలు ఉన్నాయి? 2 చేపలు. ఏముండాలి నీ బిడ్డ దగ్గర? దేవుని వాక్యం ఉండాలి. ఒక్క వాక్యమైనా చెప్తారా నీ బిడ్డలు ఉదయం లేచి? అర్థమైందా? మన బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. కష్టపడి ఆ యొక్క హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం ఒకటి వాళ్ళని చక్కగా డిజైన్ చేసి మనకు పెడుతున్నారు. కనీసం అదేనా చదువుతున్నారా? కడత పెడుతున్నారా? అలాగ రోజుకి ఒకటి కడత పెడితే 300 ఎన్ని కడత వాక్యాలు వస్తాయి? 60. 300 మర్చిపోయినా సంవత్సరానికి 65 కడత వాక్యాలు హృదయాలు ఉండిపోతాయి. నీ బిడ్డ దగ్గర దేవుని వాక్యం ఉండాలి, ఆహారము ఉండాలి. మొదట ఏముండాలండి? మన బిడ్డ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధి. రెండవది వారి దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం నేర్చుకోవాలి. చిన్న మాటలు, అర్థమైందా? చిన్ని మాటలు, చిన్న వాక్యాలు నేర్చుకుంటే ఎన్నో నేర్చుకుంటారు. తర్వాత మూడవది దేవునికి ఇవ్వడం నేర్పాలి. నా క్యారేజ్ మా మమ్మీ కట్టింది, 5 రొట్టెలు కట్టింది, 2 చిన్న చేపలు కట్టింది, నేను నీకు ఇవ్వను అని ఆంధ్ర అయితే అనలే. ఏమన్నాడు ఆంధ్ర వచ్చి? బాబు నీ దగ్గర ఉన్న ఆ యొక్క క్యారియర్ ఏంటి? మా మమ్మీ కట్టింది. ఎన్ని రొట్టెలు?
ఐదు రొట్టెలు, ఎన్ని చేపలు? 2 చిన్న చేపలు. ఒకసారి ఇస్తావా? నేను ఇవ్వను అలా. ఏం చేశాడు? ప్రభుకి ఇస్తావా అంటే ప్రభుకి ఇస్తానని సంతోషంగా ఇవ్వడం. ఇచ్చుట వలన ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఏమిటండి? ధన్యం. మనం ఎప్పుడు అనుకుంటాం, మా ఇంటికి వస్తే కూర్చోండి, అబ్బా మనందరికి అలవాటే, మీరు ఏమి తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకు ఏం పెడతారు? కాదు, ప్రభుకి ఇవ్వడం కూడా. ఏమి ఇవ్వాలి? బిడ్డలు చిన్నతనంలోనే ఎవరి బిడ్డలారా, మీ హృదయం ఇవ్వాలి. యేసు ప్రభువా, నేను పాపిని. మొదట ఆయన నీ ధనాన్ని లేకపోతే నీ యొక్క ఏది కోరడు. మొదట నీ హృదయాన్ని కోరుతాడు. నీ హృదయం ఇచ్చావా యేసు ప్రభు వారికి? ఏమైనా ప్రాయములో చిన్న బిడ్డలారా, మీ హృదయం ఆయనకి ఇవ్వాలి. నీ హృదయంలో యేసు ప్రభు వారు ఉండాలి. నీ హృదయంలో యేసు ప్రభు వారు ఉంటే నీకు సమృద్ధే. నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఒకటి, ఆ బిడ్డ ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. రెండవది, ఆయన దగ్గర ఏముంది? ఆహారం ఉంది. మూడవది, ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. నాలుగవదిగా బిడ్డ చేసిన గొప్ప కార్యం అంటే తన కన్నులకు ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి, అమ్మ కట్టిన 5 రొట్టెలేనా ఇవి? అమ్మ కట్టిన 2 చేపలేనా? తన జీవితంలో సమృద్ధి చూస్తాడు. నువ్వు అది నేర్పు. మనమే మన బిడ్డలు ఏమవుతారని చెప్పండి. అర్థమైందండి? మన బిడ్డలను దొంగిలించే కార్యాలు సెల్ ఫోన్ కదండి. సెల్ ఫోన్ తీయడం నాకు తెలీదు, బిడ్డలు తీసేస్తారు ఈజీగా. అంకుల్ లాక్ తీనా అన్నాడు ఒకటి ఎక్కడంటే ట్రైన్లో. అర్థమైందండి? జీవితంలో మన బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక ఏమి చేయనే ఉన్నాడు ఆయన ఎరిగిన వాడు ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. 2 పాఠాలు నేర్చుకున్నాం. ఒకటి, మనల్ని పరీక్షించాడు ఈ చిన్న బిడ్డ ద్వారా. రెండవది, మన బిడ్డలను ఎలా పెంచుతున్నామో ప్రభువు. దేవుని సన్నిధి, అవసరమైతే బైబిల్ స్టడీకి తీసుకురండి, అవసరమైతే ప్రార్థన కూడిక. అందుకే బిడ్డల చేత మేము ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన కూడికలో నేర్చుకుంటారు, వారే చేస్తారు. అర్థమైందండి? ట్యూషన్కి పాపం ఒక్కొక్కడికైతే రెస్టే ఉండదు. ఉదయం పాపం వాడు లేవగానే కళ్ళిప్పగానే తయారవు 6 గంటల నుండి మొదలవుతుంది. రాత్రి 10 వరకు ఊరంతా తిరిగి వస్తాడు. అక్కడ చూసును, ఇక్కడ చూసును, అక్కడ చూసును, పాపం అలిసిపోతాడు. రాత్రికి పడుకుంటూ పోతాడు. కానీ ఆదివారం ఒక గంట దేవుని మందిరానికి తీసుకొస్తున్నావా? పరీక్షించుకుందా? బిడ్డ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే మనలను పరీక్షిస్తాడు. బిడ్డల ద్వారా మనల్ని పరీక్షిస్తాడు. మొదటిది, ఎంత గొప్ప విశ్వాసికైనా బిడ్డల ద్వారా మొదటి పరీక్ష వస్తుంది మన విశ్వాసానికి. అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు. విశ్వాసంలో ఎదుగుతున్న వారికి మొదటి పరీక్ష బిడ్డే. ఆ బిడ్డ ద్వారా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ చంటి బిడ్డ ద్వారా శిష్యులను పరీక్షించాడు దేవుడు. వారు దేవుని సన్నిధిలో ఉండాలి. వారు ఎక్కడ ఉండాలండి? వారికి వాక్యము నేర్పాలి. మూడవది, వారికి ఇచ్చేది నేర్పాలి. నాలుగవది, ప్రభు చేత దీవించబడ్డమెట్లో ఎలా నేర్పించాలి, దేవుని పనిని నేర్పించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రక్షణ వస్తారు, ప్రార్థన చేస్తారు. తమ్ముడు రక్షణ, కళ్ళు మూసుకోండి. ప్రభు ఈ కుటుంబంలో చేసిన మేలను బట్టి ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఒక పాట పాడుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. వితిన వాక్యాన్ని దీవించి ఆశ్రయ సాయం చేయండి. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. సైతాన్ని సిక్కలిగించండి. సోదరు ప్రసాద్, విజయ, హర్షిత్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇద్దరు బర్త్డే అనుగ్రహించాడు. BIRATH బర్త్డే. B అంటే బోర్న్ అగైన్, I అంటే ఇమేజ్, R అంటే రెస్పాన్సిబిలిటీ, T అంటే ట్రాన్స్ఫర్మేషన్, H అంటే హ్యాపీ. దట్ ఇస్ లైక్ ఎ బర్త్డే. తిరిగి జన్మించాలి,
ప్రతిబింబాలు జీవించాలి, బాధ్యత కలిగి జీవించాలి, రూపాంతరంగా జీవించాలి, సంతోషం జీవించాలి, ఎల్లప్పుడూ ఆనందంతో జీవించాలి ప్రభా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టే రీతిగా ఆ చిన్న బిడ్డ ద్వారా, ఆహారం ద్వారా దేవుని పని కొరకు ఇచ్చాడు. దేవుని విశ్వాసంలో ఉన్నాడు, పరీక్షింపబడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుని పని కొరకు ఇచ్చాడు, విశ్వాస అభివృద్ధి పొందించాడు, దేవుని పనిలో ఉన్నాడు. 4 విషయాలు ఉన్నాం ప్రభా. అలాగే దేవుని యొక్క పని అంటే గొప్ప ఆశీర్వాదము, దేవుని సన్నిధి ఉండాలని, దేవుని వాక్యం ఉండాలని, దేవునికి ఇవ్వాలని, అదిగా గొప్ప ఆశ్రయిస్తారని ఈ సంఘంలో అనేక మంది ఆశ్రయింపడ్డారు. ప్రతి ఆదివారము మీరు సండే క్లాస్కి వచ్చి నేర్చుకుంటూ సాయం చేయండి. బాలుడు నడవసరం నేర్పు, వాడు పెద్దవాడు నేర్పుడు దానిని తొలుపుపోడని సామెత 22:6 చెప్పిన మీరు సాయం చేయండి. 65 కీర్తన 11 చెప్పిన రీతిగా ప్రభా సంవత్సరం దయాకీటం ధరింపు చేసావు, నీ జాడలో సారం వెదజల్లుచున్నది. సంవత్సరం జరుచును నూతన పరచమని చెప్పారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. హబక్కూకు గ్రంథము 3:1-2 చెప్పిన రీతిగా ఆ విధంగా బిడ్డను ఆశ్రయించి బలపరచండి. ట్వింకిల్ కూడా ఇచ్చారు వందనాలు. ఇద్దరు ఇంకో పాప కూడా ప్రభా గ్లాడిస్ దయానంద మ్యారేజ్ డే ఇచ్చారు. వీళ్ళందరినీ కూడా దీవించి ఆశ్రయి. ప్రత్యేక రీతిగా ఈ విందుకు తీసుకొచ్చిన మా ప్రియులందరి కొరకు వందనాలు. సంఘాన్ని తీసుకున్న మా ప్రియులందరికీ కుటుంబాన్ని దీవించని. సో మరియమ్మ గారు, అప్పారావు గారు బిడ్డలు, వారి బిడ్డలందరూ ఆశ్రయించారు, మనవలను కూడా ఆశ్రయించారు. తన వందన కొడుకులు కోడలు ప్రభా దీవించి ఆశ్రయించారు ప్రభా. రాణి ప్రభానైనా శ్యామను దీవించి ఆశ్రయించారు, బిడ్డలు దీవించి ఆశ్రయించారు. ప్రసాద్ విజయ ప్రభా బిడ్డను ఆశ్రయించారు. అలా జీవన్ ప్రభా కుసుమ కుమార్ వారికి కూడా ఆదికాండం 1:28 ప్రకారం మీరు ఫలించి విస్తని భూమిని లోపరుచుకుని మీరు సాయం చేస్తూ నేడు దయచండి ప్రభా. నీకు వందనాలు. అలా తన తెరజమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. అలా ప్రభు మరియమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. అలా నిర్మలా గారి కుటుంబాన్ని దీవించండి. పెద్దరాజు గారి కుటుంబాన్ని దీవించండి. చిన్నరాజు గారి కుటుంబాన్ని దీవించండి. ఆనంద్ ప్రభానైనా బుజ్జి కుటుంబాన్ని దీవించండి. అలా డేవిడ్ లిలీగ్రెస్ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. అలా ప్రభు అందరినీ కూడా ఆశ్రయించండి. చిన్నరాజు అనే కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. అలా మోషే గారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. వీళ్ళందరినీ ఆశ్రయించండి. రవి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. వీళ్ళందరికీ కారణము సింహాచలం అమ్మగారే. ఎంతో ప్రార్థనా పర్రాలు, ఎంతో క్యాథలిక్ని రక్షణ పొందింది, మారు మనసు పొందింది. ఫస్ట్ ప్రభా గొప్పగా ఎస్కోలు పందిరంకి వచ్చింది ప్రభా. నీకు వందనాలు స్తోత్రం. వాళ్ళ పిల్లలు ఆశ్రయించింది. ఆవిడ క్యాన్సర్తో చనిపోయినా సరే పరలోక రాజ్యంలో ఉంది ప్రభా. గొప్ప నిరీక్షణ, గొప్ప సంతోషము. వాళ్ళ బిడ్డలందరికీ కూడా గొప్ప రక్షణ యేసు ప్రభుని చూపించింది ప్రభా. దాన్ని బట్టి వందనాలు. 4 తరాలు 5 తరాల వారు ఆవిడ నిన్ను చూస్తే 4 తరాల వారు నిన్ను నమ్ముకున్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు. ఇచ్చిన వాక్యం మీద ఆశ్రయం బిడ్డలందరినీ కూడా సంఘాన్ని అంతా కూడా దీవించి ఆశ్రయిస్తారు. కేక్ కటింగ్లో అన్నింటిలో సాయం చేయండి. పరిచయని కూడా దీవించండి. యశ్కోల మందిరం జరిపి పరిచయం, ఉదయకాలం జరిపి పరిచయం, ఇప్పుడు జరిపి పరిచయం దీవించి ఆశ్రయం. దాసుడు నాన్నగారు కూడా వృద్ధాప్యులు ఉన్నారు. కాపాడిపోయి ఈమె యొక్క కుటుంబం కొరకు ఎంతో తిరిగాడు, సేవ జరిగించాడు. వీళ్ళందరూ కూడా రక్షణ పొందారు. యేసు ప్రభులో బాప్టిజం తీసుకున్నారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రం. నిజమే ప్రభా. సండే క్లాస్కి వచ్చి చిన్నప్పుడు నేర్చుకుంటే పెద్ద అయినప్పుడు దాన్ని తొలగిపోడని చెప్పారు ప్రభా. వందనాలు స్తోత్రాలు. అందరిని దీవిస్తారని, తిరిగి వెళ్తున్న మాత్రాన్ని బలపరచండి. కుటుంబానికి క్షేమ సంతోషం దయచేయండి. రోమా 8 ప్రకారం నెరవేర్చండి. 103 కీర్తన 1 ఇచ్చిన నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మనం చెప్పిన వందనాలు. ప్రత్యేక అప్పారావు గారు కొన్ని మందిరంకి వచ్చేట్లో సాయం చేయండి ప్రభా. ఇందువల్ల లోకాశలు, లోక పద్ధతులు అలవాటు పడిపోయారు ప్రభా. అక్కయ్య గారు బిడ్డలు మేమంతా చెప్తున్నాం. ఆయన చివరి సమయంలో అయినా సరే నీ మందిరంకి వచ్చి నిన్ను ప్రేమించే బిడ్డగా, రక్షణ పొందే బిడ్డగా, మారు మనసు పొందే బిడ్డగా సాయం చేయండి. వీళ్ళందరూ కూడా ప్రేమించారు. దాన్ని బట్టి వందనాలు. తీసుకొచ్చిన సంఘాన్ని, సోదరులందరినీ కూడా దీవించి ఆశ్రయిస్తారని ఘనత, కీర్తి, ప్రభావం చెల్లిస్తూ ముందు ప్రేమ విందులో కూడా సాయం చేస్తారు. ఈ పూర్వాన్ని కూడా జ్ఞాపకం చేస్తారని యేసు తీసుకొచ్చిన పిల్లలు వందనాలు. ప్రయాణంలో నా చంద్రశేఖరం బెంగళూరు వెళ్తున్నారు, సాయం చేయండి. మా సోదరు చాలామంది ఊర్లు వెళ్తున్నారు, సాయం చేయండి. మీటింగ్స్లో సాయం చేయండి. అలా ప్రభావాన్ని ఇచ్చిన ప్రశస్తమైన సమయం వందనాలు. తిరిగి మా గృహాలకు తిరిగి వెళ్ళాలి, ప్రయాణాల్లో కూడా సాయం చేస్తారని యేసు ప్రశస్తమైన నామం సూచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని ఉన్న సావాసనది ఇక్కడ మోకరించి బిడ్డలకు 5 కళ్ళ విశ్వాసం, శిష్కోల సంఘ విశ్వాస పరిశుద్ధులు, ప్రత్యేక ప్రసాద్ విజయ, హర్షిత్కి ఇచ్చిన నూతన సంవత్సరము, ట్వింకిల్కి ఇచ్చిన నూతన సంవత్సరము, దయానందరాజు నిస్సీకి ఇచ్చిన మ్యారేజ్ డే కొరకు ప్రత్యేక రీతికి హర్షిత్కి ఇచ్చిన సదాకాలము వీళ్ళకు తోడైండి, బలపరిచి, కృప చూపించి, సహాయం చేసి, ఆనందంతో నింపి తోడైండును గాక, ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మా పాడండి. ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి, ఎంతో గొప్ప శుభదినము మేమందరము సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియా
చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంత